బంగారం ధరలు ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో నమోదైన గరిష్ట స్థాయి నుంచి పసిడి ధర ఏకంగా 7% మేర క్షీణించింది. అమెరికాలో వడ్డీ రేట్ల కొంతపై అంచనాలు తగ్గడం, వాణిజ్య యుద్ధ భయాలు సన్నగిల్లడం వంటి కారణాలతో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎంసీఎక్స్లో ఏప్రిల్ 22న 10 గ్రాముల బంగారం ధర 99,358 వద్ద ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. అప్పటి నుంచి చూస్తే ఇప్పటి ధర గణనీయంగా తగ్గింది. గత ఏడాది డిసెంబర్ తర్వాత తొలిసారిగా 50 రోజుల చలన సగటు మూవింగ్ యావరేజ్ కంటే దిగువన ముగిసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ బంగారం ధర 10 గ్రాములకు 88,000 స్థాయికి పడిపోతే పెట్టుబడిదారులు ఎలాంటి వ్యూహం అనుసరించాలనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. యాక్సిస్ సెక్యూరిటీస్ నివేదిక ప్రకారం బంగారం ధరలు ప్రస్తుతం 50 రోజుల చలన సగటుకు కీలకమైన మద్దతు స్థాయిని పరీక్షిస్తున్నాయి. గత ఏడాది నవంబర్ నుంచి ప్రతి తగ్గుదలలోని ఈ స్థాయి మంచి మద్దతును అందించింది. సంస్థ గుర్తు చేసింది. గతంలో మే 16 నుంచి మే 20 మధ్య కాలాన్ని ధరల మార్పులకు కీలకమైనదిగా ఈ సంస్థ గుర్తించింది. అంతర్జాతీయ మార్కెట్లలో $1,136 స్థాయిని కీలక మద్దతుగా పేర్కొంది. ఒకవేళ ధరలు దీనికంటే దిగువకు పడిపోతే 2,875 నుంచి $2,950 శ్రేణికి క్షీణించే అవకాశం ఉందని తెలిపింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతపై అంచనాలు తగ్గడం వల్ల బంగారం వంటి సురక్షిత పెట్టుబడులకు డిమాండ్ తగ్గిందని యాక్సిస్ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. అలాగే వాణిజ్య యుద్ధాల ప్రారంభం వృద్ధిపై ఎంతగా ఉండదని అంచనాలు పెరగడంతో బాండ్ ఈల్డ్లు పెరిగాయని బంగారం ఆకర్షణను తగ్గించిందని వివరించింది. బంగారంపై ఎలాంటి రాబడి రాకపోవడం, పెరుగుతున్న వడ్డీ రేట్లు దీనిని ఒక పెట్టుబడిగా ఆకర్షణీయం కాకుండా పేర్కొన్నాయని పేర్కొంది.